టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏతో పాటు అనేక మందిని విచారించారు. 24 మంది మీద కేసు నమోదు చేశారు. పిఏతో కలిపి మొత్తంగా 9 మందిని కూడా అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైవి సుబ్బారెడ్డికి గతంలో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇస్తే తాను విచారణకు హాజరవడానికి ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి, మీరే వస్తే నేను విచారణకు సహకరిస్తానని చెప్పిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి ఇంటికే ఆ సిట్ అధికారులు అయితే వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 7 గంటల పాటు ఆ సిట్ అధికారులు అయితే వైవి సుబ్బారెడ్డిని అయితే ప్రశ్నించడం జరిగింది. అనేక ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి ఉక్కిరి బిక్కిరైనట్టుగా ఆ సమాచారం. కొన్ని ప్రశ్నలకు దొడ్డిదారిన సమాధానం, మరికొన్నిటికి నాకు తెలియదు అవన్నీ అధికారులే చూసుకున్నారని సమాధానంతో పాటు మరికొన్నిటికి పూర్తిగా మౌనం దాల్చినట్టుగా అయితే తెలుస్తుంది. అటు ఏదైతే సుబ్బారెడ్డి పిఏ అప్పన్న విచారణలో ఇచ్చిన సమాచారంతో పాటు ధర్మారెడ్డి నాడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇచ్చిన సమాచారం, ఈ 2 సమాచారాలని కూడా వైవి సుబ్బారెడ్డి ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. కొన్ని కీలక ప్రశ్నలకు మాత్రం వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పకుండా మౌనం దాల్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి ముందు ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా గన్ షాట్ ప్రశ్నలు, వాటికి ఖచ్చితంగా సుబ్బారెడ్డి సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు. మరి వాటికే మౌనం వహించాడు అంటే ఒక రకంగా ఆల్మోస్ట్ నేరాన్ని అంగీకరించినట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి ఇప్పుడు చర్చ కూడా నడుస్తుంది. అయితే అసలు అప్పన్న మీకు ఎలా పరిచయం అన్న దగ్గర మొదలుపెట్టి అప్పన్న కంపెనీల దగ్గర 50 లక్షలు తీసుకోవటం వరకు కూడా అన్ని ప్రశ్నలను కూడా సంధించారు. కొన్ని అయితే ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ ప్రశ్నలకు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. మెజారిటీ ప్రశ్నలు నాకు తెలియదు, వాళ్ళ అధికారులే చూసుకునే వాళ్ళని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సంతకం మాత్రం ఈయనే పెట్టాలి కదా, అధికారులే చూసుకున్న ఆ ఫైలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సంతకం పెట్టాల్సింది ఎవడు? అందులో చైర్మన్ నిర్ణయం లేకుండా అధికారులే ఒక నెయ్యి సరఫరా చేసే కంపెనీని మార్చేస్తారా? గతంలో కర్ణాటకకు చెందినటువంటి నందిని కంపెనీ స్పష్టమైన నెయ్యిని తయారు చేసి పంపేది. అందులో అప్పట్లో ఎటువంటి వివాదాలు ఉండేవి కాదు. కానీ వైవి సుబ్బారెడ్డి రాగానే నందినిని తప్పించి బోలే బాబాకి ఇచ్చారు. ఎందుకు తప్పించారు? నందినిని ఎందుకు తప్పించారు? వాస్తవానికి నందినిని తప్పించారు అనడానికి అప్పట్లో ఒక వాదన నడిచింది. అప్పట్లోనే నందినిని తక్కువ రేటుకి నెయ్యి సరఫరా చేయాలని చెప్పి అడిగితే మేము సరఫరా చేయలేమని చెప్పారంట. అందులో వీళ్ళు కమిషన్లు అడిగారు కావచ్చు ఎంతో కొంత. సో ఆ రేటుకి మేము సరఫరా చేయలేమని చెప్తే నందినిని తప్పించి బోలేబాబాని తెచ్చారు. మరి నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయాలని అడగాల్సిన అవసరం ఏముంది? రెండోది, పాలతో తయారు చేసిన నెయ్యి అని ఒక ఓడ్ ఉంటుంది, ఆ జీవోలో ఒక ఓడ్ ఉంటుంది, పాలతో తయారు చేసిన నెయ్యి అని. ఇక్కడ పాలు అనే పదాన్ని వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత తొలగించారు. అంటే దేంతో తయారు చేసిన నెయ్యి? అది నీళ్ళతో తయారు చేసిందా, లేకపోతే కెమికల్స్తో తయారు చేసిందా, లేదా వీటితో తయారు చేసిందా? ఏటితో తయారు చేసిన నెయ్యి? సో ఈ పాలు అనే పదాన్ని ఎందుకు తొలగించారు? నెయ్యి అంటేనే పాలతో తయారు చేసింది. సో పాలు అనే పదాన్ని ఎందుకు తొలగించారు? దేంతో తయారు చేసిన నెయ్యి తీసుకుందామని తొలగించారు. సో ఇవన్నీ కూడా నిన్న సిట్ అధికారులు అయితే అడిగారు. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీ నెయ్యి వాళ్ళక కథేంటి? టీటీడీ మాజీ చైర్మన్ వైవీపై ప్రశ్నల వర్షం, ఎవరి సిఫారసుతో నందినిని మార్చారు? పరీక్షల తర్వాత బోలే బాబాను ఆపలేదేం? కొందరి కోసం షరతులు మార్చారా? పిఏ అప్పన్నకు అన్ని ఆస్తులు ఎక్కడివి? సూటిగా సమాధానాలు చెప్పని వైవి ఇంట్లో పలు టీటీడీ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం, మొబైల్ ఫోన్ నుంచి డేటా కూడా కొంత తీసుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈయన మాజీ చైర్మన్ అయిపోయినప్పటికీ కూడా టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్లను అయితే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డి ఫోన్ నుంచి కొంత డేటాను అయితే కలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా మొత్తంగా వైవి సుబ్బారెడ్డిని అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా గన్ షాట్ ప్రశ్నలు. ఇందాకే చెప్పా, ఎవరి సిఫారసు? నందినిని ఎందుకు మార్చాల్సి వచ్చింది, బోలే బాబాని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది వైవి సమాధానం చెప్పాలి. అలాగే పరీక్షల తర్వాత అంటే బోలే బాబా ఇస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని టెస్టులు వచ్చిన తర్వాత కూడా ఎందుకు బోలే బాబాను కొనసాగించారు, అది కూడా వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే షరతులు, కొందరి కోసం షరతులు అంటే ఆ నెయ్యి టెండర్లకు ఉన్నటువంటి షరతులను ఏవైతే ఉన్నాయో నేను గతంలో వీడియోలో కూడా చెప్పా, ఆ షరతులను పూర్తిగా మార్చేశారు. రెండోది, పాలు అనే పదాన్ని పూర్తిగా తొలగించారు. సో ఎవరి కోసం మార్చారు? అలాగే అప్పన్నకు అన్ని ఆస్తులు ఎవరు? నీ పిఏకి ఎందుకు ఆస్తులు వచ్చాయో నువ్వే చెప్పాలి. నీ పిఏకి వచ్చిన ఆస్తుల గురించి ఇంకొకటి చెప్పడు కదా.
సో ఈ ప్రశ్నలు ఏటికి కూడా వైవి సుబ్బారెడ్డి అయితే సమాధానం చెప్పలేదు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫారసుల మేరకు కుదిరాయి, కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్గా మీ పాత్ర ఏంటి, మైసూరులోని ప్రయోగశాల నాణ్యత రిపోర్టులు ఇచ్చిన తర్వాత కూడా భోలే బాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు, ఇంత భారీ స్థాయిలో నెయ్యి సేకరణకు దీనికి సంబంధించి కంటిన్యూషన్ కూడా ఉంది. నెయ్యి సరఫరాకు సంబంధించిన ఫైళ్లను మీ పిఏ అప్పన్న ఎందుకు చూశాడు? వాస్తవానికి పిఏ అప్పన్నకు టీటీడీ వ్యవహారాలకి సంబంధమే లేదు. సో అది కూడా ప్రశ్నించారు. అంత అధికారం మీరెందుకు ఇచ్చారు? అలాగే వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి, అంటే పిఏ అప్పన్నకు ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ వైఎస్ జగన్ బాబాయి టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే సిట్ ఉందో ఇది ఆయన నివాసంలోనే దాదాపుగా 7 గంటల పాటు అయితే ప్రశ్నించింది. మొత్తంగా 24 మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అందులో 9 మందిని అరెస్టు చేశారు. దాంట్లో ధర్మారెడ్డితో పాటు అప్పన్న ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ముందు ఎందుకు వైవి సుబ్బారెడ్డిని విచారించలేదు అంటే, ముందు పిఏ ఇచ్చినటువంటి సమాచారం, నాడు ఏఓ ఇచ్చినటువంటి సమాచారం, ఈ రెండింటినీ కూడా సుబ్బారెడ్డి ముందు పెట్టి ప్రశ్నించడం కోసమే ఆ రోజు ఆపారు. సో ఏదేమైనా ఆ టీటీడీ చైర్మన్గా 4 ఏళ్ల పాటు 2 విడతలుగా 4 ఏళ్ల పాటు ఆయన ఉన్నాడు. తిరుమలలోని సిటీ కార్యాలయానికి తిరుపతిలోని సిటీ కార్యాలయానికి రావాలంటే అనారోగ్యం కారణంతో రాలేనని చెప్పినందుకు గాను ఇప్పుడు వాళ్ళే స్వయంగా అయితే రావడం జరిగింది. సో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు, సరఫరాల ఎంపికలో చేసిన ఉల్లంఘనలకు సంబంధించి, అలాగే టెండర్ ఫైళ్లను చైర్మన్ కాకుండా ఆయన పిఏ చూడటం వెనుకున్న కారణాలు, నాణ్యత తనిఖీల్లో లోపాలు, ఆడిట్ ప్రాసెసింగ్ విధానం, ముఖ్యంగా మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత కూడా భోలే బాబా నుంచి నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారు వంటి ప్రశ్నలు అయితే సంధించారు. టీటీడీకి అప్పటిదాకా కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సమైక్యకి చెందిన నందిని సంస్థ, వాస్తవానికి ఇది కర్ణాటక గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది అనుకుంటా. ఈ నందిని సంస్థ అప్పటి వరకు నెయ్యి సరఫరా చేసేది ఏది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు లేదా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యే వరకు నందిని సరఫరా చేసేది. బట్ ఉన్నట్టుండి నందిని అనే సంస్థను ఆపేసి భోలే బాబాని తీసుకొచ్చారు. సో ఎందుకు స్వచ్ఛమైన నెయ్యిని ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా పంపుతున్నటువంటి నందినిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? భోలే బాబాని పెట్టడం వెనకున్న ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు మీకేమైనా లబ్ధి చేకూర్చారా? ఈ కోణంలో పోలీసులు అయితే ప్రశ్నించారు. పలు ప్రశ్నలకు వైవి సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టుగా తెలిసింది. నాణ్యత తనిఖీల్లో వచ్చిన సందేహాలతో పాటు లడ్డూ పోర్టు సిబ్బంది అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని అడగ్గా అవన్నీ అధికారులు చూసుకుంటారంటూ దాసవేసినట్లు సమాచారం. మీ పిఏ అప్పన్నకు పలువురు కాంట్రాక్టర్లు తరచూ సంప్రదించడం వెనక మీకున్నటువంటి లబ్ధి ఏంటి అని కూడా ప్రశ్నించారు. ఆడిట్ నివేదికలో బోర్డు ముందు ఉంచాలి. వాస్తవానికి ఆడిట్కి సంబంధించినటువంటి ప్రతి నివేదిక బోర్డు సభ్యుల ముందు ఉంచాలి, బోర్డు సభ్యుల ఆమోదం కూడా తీసుకోవాలి. బట్ ఈ ఆడిట్ నివేదికలు బోర్డు ముందుకు రాలేదు. సో ఎందుకు పెట్టలేదని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రీమియర్ డైరీ నుంచి చిన్న అప్పన్న హవాలా రూపంలో 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా, ఆ విషయం మీకు తెలుసా తెలియదా అని కూడా ప్రశ్నించారు. మరి ఆయన ఏం సమాధానం చెప్పాడో మనకైతే తెలియదులే. కానీ గతంలో ఏ బోర్డు తీసుకొని రీతిలో నెయ్యి సేకరణ టెండర్ నిబంధనలో పాలతో తయారు చేసిన నెయ్యి అనే చోట పాలు అనే పదాన్ని వైవి హయాంలోనే తొలగించారు. ఎందుకు తొలగించారు? ఇక్కడ పాలతో తయారు చేసిన నెయ్యి అంటే 100% పాలతో తయారు చేసిన నేతినే వాడాలి. కానీ ఇక్కడ పాలు అనే పదాన్ని తీసేయటం వల్ల నువ్వు దేంతో అయినా తయారు చేయొచ్చు, కెమికల్స్తో తయారు చేయొచ్చు, లేదా బోన్స్తో తయారు చేయొచ్చు, చికెన్ మటన్ బోన్స్తో తయారు చేయొచ్చు, ఎముకలతో తయారు చేయొచ్చు, లేదా ఏదైనా పౌడర్లో వాడి తయారు చేయొచ్చు, లేదా ఇంకొక ద్వారా తయారు చేయొచ్చు. సో ఈ పాలు అనే పదాన్ని ఎందుకు తీసేశారు? ఎవరి ఇంటెన్షన్తో తీశారు? నెయ్యి అంటేనే మనకు కావాల్సింది ఏంటి? పాలతో తయారు చేసింది కదా. ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండా ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేసి ఇవ్వగలిగారంటే పాలు అనే పదం లేదు అక్కడ. ఎందుకు తీసేశారు? అది వైవి సుబ్బారెడ్డి చెప్పాలా. దీనిపై వైవి సుబ్బారెడ్డి సమాధానాలు, స్పందనలు కూడా మొత్తం అయితే రికార్డ్ చేసుకున్నారు. ఇక పక్కా కసరత్తుతో అంటే వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించడం కోసం ఈ బృందం అన్ని ప్రశ్నలను తయారు చేసుకుని అంటే వైవి సుబ్బారెడ్డి ముందు పెట్టి ప్రశ్నించాల్సిన ఆధారాలను సిద్ధం చేసుకుని అటు అప్పన్నతో పాటు ఈవో ధర్మారెడ్డి ఇచ్చినటువంటి సమాచారాన్ని వైవి ముందు పెంచి ఇందులో మీ పాత్ర ఏంటని చాలా స్పష్టంగా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అలాగే అవసరమైతే మరొకసారి విచారణకు వస్తాము, సహకరించాల్సి ఉంటుందని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డికి అయితే సిట్టు బృందం అయితే చెప్పినట్టుగా తెలిసింది. బట్ మెజారిటీ ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి మాత్రమే
చైర్మన్ హోదాలో ఉండి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. అంటే ఏంటి? మౌనం అర్ధాంగీకారం అని చెప్పేది ఒక సామెత ఉంది. ఇప్పుడు భోలే బాబాకి ఎందుకు నెయ్యి ఇచ్చారు నందినిని తప్పించి అంటే అది వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలా. అంతకంటే బెటర్ క్వాలిటీ ఇస్తామన్నారా, తక్కువ రేటుకి ఇస్తామన్నారా, లేదా మీకేదైనా లబ్ధి కుదిరిందా? అలాగే పిఏ అప్పన్న ఎందుకు టీటీడీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు, మీరు పర్సనల్గా చూడమని పెట్టారా? అవసరం లేదు కదా. అలాగే భోలే బాబా నెయ్యి కల్తీ నెయ్యి అని తెలిసిన తరువాత కూడా ఎందుకు కొనసాగించారు, అది కూడా వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి, చైర్మన్ నువ్వే కాబట్టి. సో ఇలాంటి పలు ప్రశ్నలకైతే వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పకుండా ఆ మౌనం వహించినట్టు తెలిసింది. ఏది ఏమైనా మొత్తంగా ఆ సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి ఇంట్లో కొన్ని టీటీడీ కీలక డాక్యుమెంట్లతో పాటు సుబ్బారెడ్డి మొబైల్ నుంచి కూడా కొంత డేటా అయితే కలెక్ట్ చేసుకున్నారు. అటు మొత్తాన్ని కూడా విశ్లేషించిన తర్వాత సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది.